తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 9 పంచాయతీలను పసుపు సైనికులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చినట్లయింది. తెలంగాణలో టీడీపీ ఉనికే లేదని ఇన్నాళ్లు చెప్పిన ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సైకిల్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడ్డారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా సర్పంచ్ పదవులను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడం చూస్తే తెలంగాణలో ఆ పార్టీ పునాదులు చెక్కు చెదరలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ తిరుగులేని శక్తిగా రాజకీయం చేసేది. అయితే 2004లో ఓటమి తర్వాత తెలంగాణలో తెలుగుదేశం తిరిగి బలపడే పరిస్థితి లేకుండా పోయింది. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పాలిస్తే ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోవడం, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో టీడీపీ ప్రధాన రాజకీయ శక్తి కొన్నాళ్ళు రాజకీయాలు చేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహంతో తెలంగాణలో టీడీపీ తునాతునకలైంది. ఒకానొక దశలో తెలంగాణ టీడీపీ కార్యాలయానికి తాళం వేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో తెలంగాణ చట్టసభల్లో టీడీపీకి స్థానం లేకుండా పోయింది. ఒకప్పుడు వెలిగిన టీడీపీ గత 10 ఏళ్ల కాలంలో దినదిన గండంగానే గడిపింది. అయితే 2023 ఎన్నికల తర్వాత టీడీపీ వ్యూహం మార్చింది. సొంతంగా పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీగా గెలుచుకోలేని స్థితిని అంగీకరించిన టీడీపీ తటస్థ పంతాను ఎంచుకుని తెలంగాణ రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయినట్లు సంకేతాలిచ్చింది. అయితే అధినాయకత్వం ఇలా సైలెంట్ అయినా క్షేత్రస్థాయిలో టీడీపీతోనే ఉన్న క్యాడర్ మాత్రం తమ రాజకీయ ఆకాంక్షలను వదులుకోలే. అలాగని పసుపు జెండాను కింద పడేయలేక అవకాశం చిక్కినప్పుడల్లా తమ ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన టీడీపీ కాంగ్రెస్ కు తెరచాటు సహకరించిందని ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ముఖ్యమంత్రి ఇంటి వద్ద, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో కాంగ్రెస్ తో సమానంగా టీడీపీ కార్యకర్తలు హడావిడి చేశారు. దీని ద్వారా రేవంత్ రెడ్డి విజయాన్ని తమ విజయంగా చాటుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాజకీయంగా రేవంత్ రెడ్డికి మరింత దగ్గరవుతున్న టీడీపీ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి టీడీపీ తన మాటపైనే ఉంటుందని బాహటంగా చెప్పుకోవడం గమనార్హం. అయితే ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ పోరులో టీడీపీ నాయకులు తామే సొంతంగా బరిలో దిగుతూ పసుపు జెండా ఎగరేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పలు పంచాయతీలను టీడీపీ ఏకగ్రీవం గెలుచుకోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లోని కొన్ని పంచాయతీల్లో ప్రధాన పార్టీలతో ఢీ అంటే ఢీ అన్నట్లు టీడీపీ పోటీ ఇస్తోందంటున్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి నల్గొండ, వరంగల్, పాలమూరు జిల్లాల్లోనూ కనిపిస్తోందని చెప్తున్నారు. ప్రధానంగా ఏపీ సరిహద్దున ఉన్న జిల్లాల్లో టీడీపీ హవా స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేలా అడుగులు వేసినా టీడీపీ క్యాడర్ చెక్కు చెదరలేదని తాజా పరిణామాలతో రుజువైందంటున్నారు.